తెలంగాణకి, మనకి ఎంత తేడా ఉందంటే అంత తేడా ఉందనే చెప్పుకోవచ్చు. దేంట్లో తేడా అంటే ఎలక్షన్స్ నిర్వహించే ఎంత తేడా చూపించిందో చూడండి. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్‌లో సంపుతాము, పొడుస్తాము, రాళ్ళేసి దాడి చేయండి, మేమొస్తే ఈడ్చి కొడతాము, మేమొస్తే చొక్కాలు ఊడదీసి కొడతాము, రోడ్డు మీద లాక్కొనెళ్తాము అనే విధంగా విపరీతమైన మాటలు మాట్లాడుతుంటే, తీవ్రమైన మాటలు మాట్లాడుతుంటే కనీసం చర్యలు తీసుకోలేకపోయారు. అదే తెలంగాణలో నిన్న ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వరికి కింటాలకి 5,000 ఈకపోతే మేము వేటాడతాము అన్న పదానికి, వేటాడతాము అనే పదానికి 48 గంటలు ప్రచారాన్ని బంద్ చేసింది. వేటాడతామన్న పదానికి 48 గంటలు ప్రచారాన్ని బంద్ చేయించారు ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా నిన్ను చంపితే దిక్కెవరు, రాళ్ళెయ్యండి, సంపండి అనే విధంగా తీవ్రమైన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? అవునా కదా వాస్తవంగా? అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇటు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మామూలుగా కాదు, బట్టలోడ తీసి కొడతాము, రోడ్డు మీదకు ఈడ్చి కొడతాము, మా జీవులకి తాళ్ళు కట్టుకొని లాక్కపోతామనే మాటలు మాట్లాడితే, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం, విజనరీ అని చెప్పుకుంటే బాబు గారు సైతం జగన్ నిన్ను చంపితే దిక్కెవరు, జగన్ మీద రాళ్ళేయండి, రాళ్ళతో దాడి చేయండి, ఫ్యాను లేకుండా చెయ్యండి అని ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మరి వీళ్ళకి ఎన్ని రోజులు శిక్ష ఇయ్యాలా? ఎన్ని రోజులు ప్రచారం చేయకుండా ఆపేయాలా? ఇంకా జీవితాంతం ప్రచారానికి రాకుండా చేయాలా? మరి చూడండి, మరి ఎంత తేడా చూపించిందంటే మీరే ఆలోచించండి ఒకసారి. వేటాడుతాననే పదానికే 48 గంటలు ప్రచారాన్ని బంద్ చేస్తే, చంపితే ఏం చేస్తారు, రాళ్ళెయ్యండి, బట్టలోడు తీసి కొడదామనే దానికి ఎన్ని గంటలు ప్రచారం చేయాలా? మరి ఎంత దారుణంగా కఠిన చర్యలు తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేకపోయారు? చూడండి, ఎంత తేడా చూపిస్తున్నారో మీరే ఆలోచించండి. మరి మంచి చేయాలన్న వ్యక్తి ఒక సైడ్ ఉంటే, కుట్రాలతో, కుతంత్రాలతో, తప్పుడు హామీలతో రావాలని ఇటు సైడ్ ఉంటే, న్యాయానికి అండగా ఉండాల్సింది పోయి అన్యాయానికి అండంగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుందనే చూసుకోవచ్చు. మీరే ఆలోచించండి. దీన్ని ఒక్కటే చూడండి. మరి న్యాయానికి అన్యాయానికి అండగా నిలబడాలన్నా, న్యాయానికి అండగా నిలబడాలన్నా మీరే ఆలోచించండి. ఈ ఓటు హక్కు చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ఎవరైతే మనకు మేలు చేస్తారో, ఎవరైతే న్యాయానికి నిలబడ్డారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడతారో వాళ్ళకే ఓటేయండి. ఓటుతో బుద్ధి చెప్పండి. కానీ చాలా అంటే చాలా కఠిన చర్యలు తీసుకోలేదు. తెలంగాణలో చూడండి, ఆంధ్రప్రదేశ్ చూడండి. తెలంగాణలో వేటాడుతానంటేనే 48 గంటలు తీసుకుంటే, చంపుతామంటే ఇంకెన్ని గంటలు తీసుకోవాలి? ఎందుకు తీసుకోలేకపోయారు? ఓటుతో బుద్ధి చెప్పండి. ఓటుతోనే న్యాయాన్ని గెలిపించండి.